హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో చాలా డేస్ తర్వాత రెవెన్యూ శాఖకి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మీరు ఏ క్యాస్ట్ వారైనా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మనకి సెలక్షన్లో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ ఇస్తున్నాను. నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. April 4th to 10th April సంబంధించి ఎడిషన్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సో రెవెన్యూ శాఖకి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ ఇవి. నాన్ గెజిటెడ్ జాబ్స్. మనకి ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. మీకు అన్ని వివరాలను చెప్తాను ఇదే వీడియోలో. మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని చెప్తాను కాబట్టి సో జాగ్రత్తగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఇదే నోటిఫికేషన్లో అంటే మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చిందో అదే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మనము A4 సైజ్ పేపర్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకొని సో వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము ఆఫ్లైన్లో అంటే మనకి బై పోస్ట్ త్రూగా, స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే ఆర్డినరీ పోస్ట్ త్రూగా మనము వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మరి నోటిఫికేషన్లు కూడా వాళ్ళే ఇచ్చారు. ఆర్డినరీ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే April 30 వరకు టైం ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి ఫీ అయితే లేదు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 16th పాయింట్ అనేది దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్గా చెన్నైలో ఉంటుంది పోస్టింగ్ అనేది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్ అనేది ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇందులో మీరు ఫోటో అనేది అతికించాలి, దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో దాంతోపాటు అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి మనము వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తారు, దానికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ముందుగా యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి అప్లై చేయడానికి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి చూసినట్లయితే సో మనకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళకి మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ మీకు SC ST వాళ్ళైతే ఆ విధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఏమేమి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తానంటే వీళ్ళు ట్రేడ్స్ మ్యాన్, అలాగే సీ మ్యాన్, గ్రీజర్ అని చెప్పేసి ఒక 3 different టైప్స్ ఆఫ్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి పోస్ట్కి కూడా మనకి వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడలేదు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకి వేకెన్సీ అనేది యూఆర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకి Level 2 ప్రకారం 45,000 వరకు శాలరీ వస్తుంది. సీమ్యాన్ పోస్టులకి అయితే
లెవెల్ 1 ప్రకారం, గ్రీజర్ పోస్ట్లకు కూడా లెవెల్ 1 ప్రకారం అప్ టు 35,000 వరకు సాలరీ పొందొచ్చు. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ట్రేడ్స్ మ్యాన్ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి ఐటీఎస్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ మెకానిక్ కానీ, డీజిల్ కానీ, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటల్, కార్పెంటరీ ఈ యొక్క విభాగాల్లో 10th పాటు ఐటీఐ ఉండాలి. సో దాంతోపాటు మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, షిప్ రిపేర్కి సంబంధించినటువంటి వాటిలో ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో ఇంకా మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే సి మ్యాన్ అని చెప్పేసి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. కాకుంటే మీకు ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సీ గోయింగ్ మెకనైజ్డ్ వెజల్ విత్ 2 years ఇన్ ఎల్స్మ్యాన్ అండ్ సీమెన్షిప్ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే షిప్కి సంబంధించి దాని రిలేటెడ్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అండ్ ఇంకా గ్రీజర్కి సంబంధించి వేకెన్సీస్ కూడా 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అనేది సీ గోయింగ్ మెకనైజ్డ్ వెజల్ ఆన్ మెయిన్ అండ్ యాక్సిలరీ మెషినరీ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఆ యొక్క షిప్కి సంబంధించి దాని రిలేటెడ్గా ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇది మనకి ఎలిజిబిలిటీ. అంటే ఇక్కడ మనకి 10th పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్విమ్మింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మోస్ట్లీ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అదే టాపిక్స్ రిలేటెడ్గా మోస్ట్లీ మనకి ఎంటీఎస్ జాబ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే టాపిక్స్కి సంబంధించి మీకు ఆ యొక్క సిలబస్ ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. సో అప్లికేషన్స్ మనము ఏ అడ్రస్కి పంపించాలి అంటే వాళ్ళకి ఇక్కడ కొన్ని అడ్రస్ అనేది ఇచ్చారు. చూడండి ఇక్కడ ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ జనరల్, 2nd floor, కృష్ణా బ్లాక్, రాజాజీ సలై, చెన్నై 600001. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా స్పీడ్ పోస్ట్ కానీ, ఆర్డినరీ పోస్ట్ కానీ చేసేసేయండి. సో మీరు దాంతోపాటు అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్వెలప్ కవర్లో మీరు జిరాక్స్ కాపీస్ పెడతారు కదా, దాంతోపాటు 2 సెల్ఫ్ అడ్రస్డ్ అన్స్టాంప్డ్ ఎన్వెలప్స్ అనేవి తీసుకొని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఎన్వెలప్ కవర్ మీద కంపల్సరీగా మీరు అప్లికేషన్ ఫర్ మెరైన్ వింగ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇదంతా కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. రెవెన్యూ శాఖకి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఈ సంస్థ నుంచి మనకి రేర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకొని, ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.